నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గోదావరి జిల్లాలో కాల్ మనీ ర్యాకెట్ ఒక పెద్ద సంచలనం కలుగుతుంది. ఒక వారం క్రితం మరి ఏలూరులో కాల్ మనీ ర్యాకెట్తో పోలీసుల్లో కదలిక వచ్చింది. మరి మహిళలు బహిరంగంగా బయటకు వచ్చి మరి పోలీస్ స్టేషన్ ఆశ్రయించినప్పుడు, జిల్లా ఎస్పీ గారిని ఆశ్రయించినప్పుడు వెంటనే కాల్ మనీ బాధితు నుండి రక్షణ కలిగింది మహిళలకు. ఇప్పుడు ప్రస్తుతం కాల్ మనీ ర్యాకెట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో సంచలనం కలిగిస్తుంది. దాదాపుగా 10 సంవత్సరాలుగా స్థానికంగా ఉంటున్న ఒక రెమ్మనపూడి వీర్రాజు అనే ఒక వ్యాపారస్తుడు 10 సంవత్సరాలుగా కూడా చాలామంది సామాన్య మధ్యతరగతి ప్రజానికంతో ఆడుకుంటూ 10,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా వాళ్ళకి 5 రెట్లు వడ్డీ వసూలు చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మండపేట, రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇది కాల్ మనీ ర్యాకెట్ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా అంటే, మరి కాల్ మనీ ర్యాకెట్ నిర్వహించే ఈ యొక్క వీర్రాజు పెద్ద పెద్ద బడా నాయకులతో సత్సంబంధాలు. మరి ఈ కాల్ మనీ వ్యాపారి పైన కేసులు పెడతానికి వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావు, పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ మరి బాధితులైతే అల్లాడిపోతున్నారు. ఏ పూటకు ఆ పూటే పని చేసుకుంటే జీవనం, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు చిన్న చిన్న వ్యాపారాలు లేదంటే వ్యాపారాల్లో నష్టాలు వచ్చి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా 5 రెట్లు వడ్డీలు వసూలు చేస్తే వాళ్ళు లబోదిబోం అనే పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా మహిళలు ఈ కాల్ మనీ ర్యాకెట్ వ్యాపారికి అడిగిన విధంగా వడ్డీ ఇవ్వకపోతే వాళ్ళపైన వికృత చేష్టలు చేసే పరిస్థితులు కూడా కనిపిస్తుంది అనేది మరి ఆ పరిసర ప్రాంతాల నుండి మనకు అందుతున్న సమాచారం. మరి ఎవరైనా మహిళలు ఇళ్ళ దగ్గర ఒంటరిగా ఉన్నా, లేదంటే భర్తలు కోల్పోయి మరి ఒంటరిగా ఉంటున్న మహిళల ఇళ్ళకి వెళ్ళి వారిపైన దౌర్జన్యమే కాకుండా వడ్డీలు కట్టండి అని చెప్పి వారిని లోపరుచుకునే విధంగా ఈ కాల్ మనీ ర్యాకెట్ వ్యాపారి ఆ పరిసర ప్రాంతాల్లో ఈ వ్యాపారి పేరు చెప్తేనే మహిళల గుండెల్లో రైలు పరిగెత్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పరిసర ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొందంటే అది విస్తరించి మిగిలిన మండలాలు కూడా పాకిందనేది ఒక సమాచారం వస్తుంది. మరి ఏలూరులో జరిగిన కాల్ మనీ ర్యాకెట్ని మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి యొక్క సహకారంతో పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి అండగా నిలబడి స్వయంగా బాధితుల పక్కనే బాధితులను తీసుకుని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మరి కాల్ మనీ ర్యాకెట్ నిర్వాహకులు ఎవరో వారిని కట్టడి చేసే విషయంలో ఏలూరు జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా చాలా పటిష్టంగా పనిచేయబట్టి ఇవాళ ఏలూరు జిల్లాలో కాల్ మనీ ర్యాకెట్ నిర్వాహకుడు ఎవరైనా ఉన్నారంటే హడలెత్తిపోయే పరిస్థితి. మరి జిల్లా ఎస్పీ గారు కూడా ఉక్కుపాదం మోపారు వడ్డీ వ్యాపారస్తులపైన. ₹1 వడ్డీ, రూపాయి వడ్డీ, ₹4, ₹10, ₹20 ఇలా వడ్డీ రకరకాల రేట్లు పెట్టి వడ్డీ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులపైన పోలీస్ నిఘా కొనసాగుతుంది. ఏలూరులోనే కాదు, ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తున్నారు, ఎంతెంత వడ్డీకి ఇస్తున్నారు, ప్రామిసరీ నోట్లకి ఎట్లా తీసుకుంటున్నారు, వీటి మీద సమగ్రమైన ఎంక్వైరీ చేస్తున్నారు ఏలూరు జిల్లా ఎస్పీ గారు. ఇది ఒక మంచి శుభపరిణామం. మరి దీంతో వడ్డీ వ్యాపారస్తులు వెన్నులో వణుకు పుడుతుంది. మరి ఒకప్పుడు ఎవరు అడిగేవాళ్ళు లేరు, వారు జోరుకు వచ్చేవాళ్ళు లేరు. ఒక్కవేళ కాల్ మనీ ర్యాకెట్లు కానీ లేకపోతే వడ్డీ వ్యాపారస్తులు జోలికి వస్తే మరి వారి దగ్గర కొంతమంది అసాంఘిక శక్తులను పెట్టుకుని వారి ద్వారా వడ్డీ తీసుకున్న బాధితులను బెదిరించిన సందర్భాలు గతంలో ఉండే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కాల్ మనీ ర్యాకెట్ మరొక ర్యాకెట్ బయటపడింది. మండపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ వ్యాపారి చేస్తున్న ఈ కాల్ మనీ వ్యాపారంలో చాలామంది బాధితులు లబోదీపం అన్నారు. మరి ఆ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ కాల్ మనీ ర్యాకెట్ వ్యాపారి ఎవరైతే ఉన్నారో అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజానికం కోరుతున్నారు. మరి ఈ కాల్ మనీ ర్యాకెట్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ వ్యాపారికి అనేక రకాలుగా, అనేక విధాలుగా వడ్డీ తీసుకున్న వారిని బెదిరించడం, భయపెట్టడం, లోపరుచుకోవటం, ఇవన్నీ కూడా ఈ వ్యాపారి యొక్క ప్రధాన అంశాలు. మరి ఇలాంటి వ్యక్తులు ఇంకా కొనసాగితే పరిసర ప్రాంతాలే కాదు, మిగిలిన జిల్లాలో కూడా ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పోలీస్ శాఖ తక్షణమే స్పందించి మరి మండపేట పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క
ఎవరైతే కాల్మనీ ర్యాకెట్ నిర్వాహకుడు ఉన్నాడో, ఎవరైతే ఈ కాల్మనీ వ్యాపారి మహిళల్ని తన వైపు తిప్పుకుని వడ్డీల పేరుతో రకరకాలుగా వికృతమైన శాస్త్రాలకు దిగుతున్న ఈ వ్యాపారి పైన కఠినంగా వ్యవహరించాలనేది పరిసర ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. మరి దీనిపైన కూడా ఎంటీవీ ప్రత్యేక ఫోకస్ పెట్టబోతుంది. మరి ఆ ప్రాంతంలో పర్యటించి ఎవరెవరు బాధితులు ఉన్నారు, ఎవరెవరు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, వారి సమస్యల్ని ఈ వడ్డీ వ్యాపారం నుండి కాపాడటానికి మరి పోలీస్కి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఎంటీవీ టీం ముందుకు వెళ్ళబోతుంది. ఎక్కడైతే మండపేట ఉందో ఈ మండపేట పరిసర ప్రాంతాల్లో మరి ఈ రిమ్మలపూడి వీర్రాజు, మరి తన వియ్యంకుడు మెర్ల వెంకట్రావు, అల్లుడు మెర్ల శ్రీనివాసరావు, సన్నిహితులు వీళ్ళంతా కూడా కలిపి ఎవరైతే వడ్డీకి తీసుకున్న బాధితులు ఉన్నారో వారిని భయపెట్టడం, వారిని అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేయడం, రకరకాలుగా వారిపైన ఇప్పటికీ దాదాపుగా 122 కేసులు ఈ బాధితులపైన పెట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. మరి ఇదే క్రమంలో చూస్తే ఈ యొక్క కాల్మనీ వ్యాపారి మరి అనేక రకాలుగా వికృత చేష్టలు మహిళల్ని అనేక రకాలుగా తన వైపు తిప్పుకునేలా, అంతేకాకుండా చాలామంది మహిళల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ మరి ఈ కాల్మనీ ర్యాకెట్ వ్యాపారి రెమ్మనపూడి వీర్రాజు పెడుతున్న కేసులకు భయపడిపోయి, లేకపోతే పెడుతున్న ఇబ్బందులు భయపడిపోయి చాలామంది మహిళలు, సామాన్య మధ్యతరగతి ప్రాంతానికి చెందిన మహిళలు కుటుంబాలు మండపేట ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే గ్రామాలకు వెళ్ళి తల దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ యొక్క కాల్మనీ ర్యాకెట్ ఏలూరులో సంచలనం కలిగినప్పుడు మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు చాలా చాకచక్యంగా స్పందించి బాధితుల పక్షాన డైరెక్ట్గా వచ్చి నిలబడి ఎస్పీ గారితో కలిసి ఈ ర్యాకెట్కి ఏలూరు జిల్లాలో పుల్ స్టాప్ పెట్టడంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు, ఎస్పీ ప్రతాప్ గారు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. మరి అదే ఇది కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట అనగానే మరి ఏలూరు రేంజ్ అంటే ఈ 6 జిల్లాలకు ఐజీ గారు మరి దీనిపైన వెంటనే స్పందించి ఈ కాల్మనీ ర్యాకెట్ వ్యాపారి పైన కఠినంగా వ్యవహరించాలి. అంతేకాకుండా మండపేట రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో ఈ కాల్మనీ ర్యాకెట్ బాధితులకు రక్షణ కల్పించాలి. వారికి ఏమైతే 5 రెట్లు వడ్డీలు వసూలు చేసిన వ్యాపారం నుండి మళ్ళీ తిరిగి బాధితులకు ఇప్పించే విషయంలో పోలీస్ 6 జిల్లాల ఏలూరు రేంజి ఐజీ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని మరి మండపేట పరిసర ప్రాంతాల కాల్మనీ బాధితులు పోలీస్ అధికారులని వేడుకుంటున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,